విద్యార్థి లోకానికి మరియు ఆంధ్ర తెలంగాణలో ఉండే ప్రతి ఆంగ్ల అభిమానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గోల్డెన్ టేబుల్ నెంబర్ 6లో ఏం నేర్చుకోబోతున్నామో చూడండి. అంటే ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 అర్థం కావాలంటే మిగతా 5 గోల్డెన్ టేబుల్స్ కంపల్సరీగా మీరు ఆ వీడియోస్ చూడాల్సిందే. అవి చూస్తేనే మీకు ఈ టేబుల్ అర్థమవుతుంది. చూడండి, నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. ఇదిగో ఇక్కడ డూ అండ్ డస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎంవి అంటే మెయిన్ వర్బ్, హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్, ఎంవి అంటే మెయిన్ వర్బ్. V1 అని ఉంది ఇక్కడ, అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అసలు ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 అంటే ఏంటి, అసలు ఈ టేబుల్లో ఏం నేర్పించబోతున్నామో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వినండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంది. సబ్జెక్ట్ అంటే కర్త. ఐ, వి, యు, దే, హీ, షీ. మనం ఇటు కూడా రాసుకోవచ్చు, పర్లేదు, షీ వరకు కూడా రాసుకోవచ్చు. అంటే ఐ అంటే నేను, వి అంటే మనము లేదా మేము, యు అంటే నీవు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె. మనం ఇటు కూడా రాసుకోవచ్చు, ఇట అంటే ఇది లేదా అది. సో ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంది. నెక్స్ట్ పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, ఎన్ఎస్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్, ఐఎస్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎన్ఐఎస్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే మీరు ప్రతి టెన్స్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా రాయాలి, ఎలా అనాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. సో మీరేం చేయాలి ఫ్రెండ్స్ అంటే రఫ్ నోట్స్ తీసుకొని ఇలా టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకొని మీకు నచ్చిన 4-5 వర్బులు రాసుకొని ఇలా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ మీరు ఇలా టిక్ చేసుకుంటూ చదవాలి. ఐ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, టిక్ చేయాలి. అంటే ప్రాక్టీస్ చేయాలి మీరు, ఇది ప్రాక్టీస్ టేబుల్ అనమాట. చూడండి, ఐ ఉంది కదా, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ చదవాలి ఫస్ట్ మనం. వీ కదా, వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, టిక్. యూ తోటి వాక్యం చదివిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. దే గో టు కాలేజ్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. మీరు తెలుగులో చదవాల్సిన పని లేదు, ఆల్రెడీ మొదటి 4-5 టేబుల్స్లో మీరు అంతా నేర్చుకున్నారు కాబట్టి కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, దే గో టు కాలేజ్ ఎవ్రీడే, హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ఓన్లీ చదవడం టిక్ చేస్తూ స్పీడ్గా చదువుతూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ చూడండి. ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, యూ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, దే డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, హీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. అంటే ఇలా స్టార్టింగ్ నుంచి పై నుంచి కిందకి ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి, నెగిటివ్ సెంటెన్సెస్ చదువుతూ ఇలా టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు రఫ్ నోట్స్లో డ్రా చేసుకోవాలి. పెన్ను లేదా పెన్సిల్ తీసుకొని ఇలా డ్రా చేయాలి, టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. నెక్స్ట్ ఐఏఎస్ అంటే ఏంటి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్, అంటే డూ లేదా డస్ తోటి స్టార్ట్ చేయాలి. చూడండి, ఐ దే వచ్చినప్పుడు డూ తోటి ఫస్ట్ స్టార్ట్ చేయాలి వాక్యము. హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ చేత ప్రారంభించాలి. ఫస్ట్ ఐ కాబట్టి డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, టిక్ మార్క్. అంటే ఇక్కడ ఐ దే ఉన్నప్పుడు ఇక్కడ డూ ఊహించుకోండి, ఇక్కడ హీ షీట్ ముందు ఇక్కడ డస్ ఉన్నట్లు ఊహించుకోండి. సో డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ దే గో టు కాలేజ్ ఎవ్రీడే, డస్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డస్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. సేమ్ ఇంతకుముందు ఇక్కడ ఐ దే ముందు డూ ఉండే, హీ షీట్ ముందు డస్ ఉండే. ఈ డూ లేదా డస్కి ఎన్టీ యాడ్ చేయండి. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. సో చూడండి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. డోంట్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, టిక్ మార్క్. డోంట్ వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ దే గో టు కాలేజ్ ఎవ్రీడే, డజంట్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డజంట్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే. వీటి తెలుగు మీనింగ్ అక్కర్లేదు. మీకు మొదటి 5 టేబుల్స్లలో ప్రతి వాక్యాన్ని, పాజిటివ్ సెంటెన్సెస్ని తెలుగులో ఎలా అంటారు, నెగిటివ్ సెంటెన్సెస్ని ఏమంటారు, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఓన్లీ ప్రాక్టీస్ టేబుల్ అనమాట. అంటే 2 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. రౌండ్ నెంబర్ 1లో ఏంటి, వర్టికల్గా ప్రాక్టీస్ చేయాలి, అంటే టాప్ టు బాటమ్. మనం ఇందాక చేసాం కదా, దాన్ని వర్టికల్ రౌండ్ అంటారు. రెండో రౌండ్లో ఏం చేయాలి, హారిజెంటల్గా ప్రాక్టీస్ చేయాలి. హారిజెంటల్ అంటే లెఫ్ట్ టు రైట్. వర్టికల్ చదివేటప్పుడు ప్రతి నెంబర్ పైన టిక్ మార్క్ చేశారు. హారిజెంటల్ చదివేటప్పుడు ఏం చేయండి, రౌండ్ అప్ చేసుకుంటూ రండి. చూడండి, ఫస్ట్ ఐ కదండి, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. నెక్స్ట్ ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, నెగిటివ్. ఇంట్రాగేటివ్ వచ్చేసి డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి డోంట్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. వీటికి పాజిటివ్ ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు మీనింగు, వీటన్నిటి ఇంగ్లీష్ వాక్యాలకు తెలుగు మీనింగ్స్ మిగతా టేబుల్స్లలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ప్రతి వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి
వీటికి తెలుగు మీనింగ్స్ కావాలంటే మిగతా టేబుల్స్ చూసుకోవాలి. ఒక్కసారి వినండి, ఒక సబ్జెక్ట్కి చెప్తాను విత్ తెలుగు మీనింగ్స్. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను, నెగిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళను. డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తానా. డోంట్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళనా. కానీ మీరు ఇలా తెలుగులో ప్రాక్టీస్ చేయొద్దు, స్పీడ్గా చదువుతూ రౌండప్ చేసుకుంటూ వెళ్ళాలి. వర్టికల్గా చదివేటప్పుడు ఏమో టిక్ మార్క్, హార్జెంటల్గా చదివేటప్పుడు రౌండప్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా చదవాలి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. వీ వచ్చిందనుకోండి, చూడండి అటే చూడండి, మీరు వీ ఎక్కడ ఉంటే అక్కడ చూడండి. వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ వీ గో టు కాలేజ్ ఎవ్రీడే. యూ వచ్చిందనుకోండి, యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, యూ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. దే వచ్చిందనుకోండి, దే గో టు కాలేజ్ ఎవ్రీడే, దే డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ దే గో టు కాలేజ్ ఎవ్రీడే, డోంట్ దే గో టు కాలేజ్ ఎవ్రీడే. హీ వచ్చిందనుకోండి, హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, హీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డస్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డజంట్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే. షీ తీసుకోండి, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డస్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే, డజంట్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఏమైనా నేమ్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చందు అనుకోండి, చందు గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, చందు డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డస్ చందు గో టు కాలేజ్ ఎవ్రీడే, డజంట్ చందు గో టు కాలేజ్ ఎవ్రీడే. ఒక ఫీమేల్ నేమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య అనుకోండి, సంధ్య గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, సంధ్య డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, డస్ సంధ్య గో టు కాలేజ్ ఎవ్రీడే, డజంట్ సంధ్య గో టు కాలేజ్ ఎవ్రీడే. సో ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ మరో చివరి టేబుల్ నెంబర్ 7తో త్వరలో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. ధన్యవాదాలు.